అధ్యక్షుడు నారాయణ గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ బీసీ నాయకుడు నారాయణ గారికి, మసూదన్ రెడ్డి గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అభిమానులకు, బుగ్గన అభిమానులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం బాబు షూరిటీ మోసం గ్యారంటీ. అంటే ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఎంతటి మోసం హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత ఆ హామీలను తుంగలో తొక్కుతున్నటువంటి వారిని ప్రజల పక్షాన నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలనే వారు ఉంటారు, వాళ్ళలో కుటుంబాలు కొన్ని ఆర్థికంగా వెనుకబడి ఉంటాయి కాబట్టి ఈ సంక్షేమ పథకాలు వాళ్ళకు అందితే ఈ సంక్షేమ పథకాల ద్వారా ఆ కుటుంబాలు బాగుపడతాయనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం సంక్షేమ పథకాలు ఇచ్చేది. అటువంటి వారిని మోసం చేస్తున్నటువంటి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు ప్రజలను కూడా వెన్నుపోటు పొడుస్తున్నాడు అనేది ప్రజలందరికీ తెలిసిన విషయం. దాన్ని ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా విషయం తెలియజేశారు. కానీ ఈరోజు మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నామంటే ప్రజల పక్షాన మనం నిలబడి వాళ్లకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు అర్హులైన అందరికీ ఇచ్చే విధంగా మనమందరం పోరాడాలని మనకి సూచనలు. అంతేకాదు ఇప్పుడు సంక్షేమ పథకాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రతి ఒక్క పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు ఇస్తున్నాడో ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇవ్వడానికి ప్రజలు అంతా కళ్ళారు చూస్తున్నాం. ఈ సూపర్ 6 పథకాలలో ఎన్నో రకాలుగా వాళ్ళు చేసినటువంటి మొట్టమొదటిది ఏంటంటే ఫెయిల్ అయినది అధికారంలోకి రాగానే ఫస్ట్ సంవత్సరం ఫస్ట్ ఓవరు ఫస్ట్ బాల్లోనే డక్అవుట్. అంటే ఇన్ని వందల కోట్ల రూపాయలు ఫస్ట్ సంవత్సరం మొత్తం తినేసి ఏ ఒక్కరు కూడా ఒక పైసా కూడా ఇచ్చింది లేదు. అంటే మళ్ళీ మనం చేసిన అప్పుల కంటే వాళ్ళు ఎక్కువనే చేసి కూడా ఆ డబ్బులు ఎక్కడ పోయినాయంటే కూడా ఎవరికి సమాధానం చెప్పలేడు. ఇంకొకటి మరీ దారుణంగా అంటే సూపర్ 6 పథకాలు ఇచ్చేసినానని చెప్తున్నాడు. అంటే చాలా ప్రజలను ఎంత తెలియలేని వాళ్ళని అనుకుంటున్నాడు. ఆయననే సాటి అంటే వెన్నుపోటు పొడచడంలో ఆయననే తిట్టాము, దానికి ఆయనకు మించిన వాళ్ళు ఎవరు లేరు. అటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు మీరు మోసపోతున్నారు. మీరు ఏదైతే నమ్మి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాల కన్నా ఇంకా ఎక్కువ పథకాలు ఇచ్చి మిమ్మల్ని మేల్పరుస్తా అని చెప్పి మోసం చేసిన చంద్రబాబు నాయుడును వెనక ఉండి ప్రజలను మంత్రులను అందరినీ కూడా ప్రలోభితం చేసి ఏ సంక్షేమ పథకాలు అయితే చెప్పినావో ఆ సంక్షేమ పథకాలు నువ్వు ఎట్లా ఇవ్వకుండా ఉంటావు. ఖచ్చితంగా ఏ నాయకుడు అయితేనేమి మామూలుగా ఓడిపోయిన తర్వాత ఇంకా నాకేం లే వాళ్ళ ప్రభుత్వం చూసుకుంటుందిలే అనుకుంటారు. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లు అయిపోయినాక వాళ్ళ రిజల్ట్ వచ్చినాక సంక్షేమ పథకాలు ఎప్పుడైతే ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ఉన్నారో ఆ రోజు నుంచి కూడా ప్రభుత్వాన్ని ఎండగడుతూ ప్రజల చేత నాయకులు, కార్యకర్తలు ఉన్నట్టు వాళ్లకు రాజకీయ పరిచయాలను పెంచుకునే విధంగా ఖచ్చితంగా ప్రజలు బాగుండాలంటే సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఈ కార్యక్రమం నుంచి క్యూఆర్ కోడ్ అవన్నీ పెద్దలు తెలియజేస్తారు. ముఖ్యంగా ఒకటే, సంక్షేమ పథకాలు ఇవ్వకుండా మోసం చేస్తున్నటువంటి చంద్రబాబును నిద్రపోనియకుండా వెనకండి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలుగా వాళ్లకు ప్రజలకు అండగా ఉంటారని తెలియజేయడానికి ఈ కార్యక్రమం. మరి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా మళ్ళా గ్రామ స్థాయిలో కూడా ఉంటుంది. దాని గురించి కూడా పెద్దలు విశ్లేషిస్తారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తదుపరి మన మండల కన్వీనర్ అయినటువంటి త్రిపులేశ్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం.